హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. అంటే బీరకాయ ఒకటే కాదు, బీరకాయ పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకుంటాను. చాలా సింపుల్, చాలా ఈజీగా ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. ఒక్కోసారి అప్పుడప్పుడు పెసరపప్పు కానీ బీరకాయ కానీ మనకైతే హెల్త్కి చాలా మంచిది కదా. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఎక్కువ శాతం పల్లి నూనెనే వాడతాను. సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఆయిల్ అనేది హీట్ అయింది. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. చూడండి ఫ్రెండ్స్, బాగా చిటపట్లాడినాయి. ఇప్పుడు నేను ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో బాగా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఏ కర్రీకైనా సరే మనం చేసే విధానంగా చేస్తే భలే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము. నేను ఇక్కడే వేస్తున్నాను కర్రీకి సరిపడా. కలిపేసుకున్నాము. ఇంకా చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుంటాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాము. ఇవి బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా మనం ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడైతే నేను పసుపు వేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా. మనం దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పసుపు మనకు యాంటీబయాటిక్ కదా, బాగా మనం ఎంత వాడుకుంటే అంత మనకే హెల్త్కి మంచిది. ఎక్కువ శాతం ప్యాకెట్లో కాకుండా మిల్లు కాడించుకోండి, బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కల్తీ ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనము కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. ఇందులో వేసేసుకున్నాం. ఇంకా వేసేసుకొని కలిపేసుకోవడము. ఇది కొంచెం మనకు ఆయిల్లో మగ్గాలి. అంటే ఇంకా మనం ఇప్పుడే ఏం వేయద్దు. ఇందులో కాస్త ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొద్దిసేపు, ఒక 1 minute 2 minutes అట్లా. చూడండి, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకున్నాము. ఇలా ఒక 2 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, నేను బాగా శుభ్రంగా కడిగి ఒక 10-20 నిమిషాలు నాంచుకున్నాను అన్నమాట పెసరపప్పు. అన్ని పప్పులలో కంటే కొంచెం పెసరపప్పు అనేది మనకు చలవ చేస్తుంది, హెల్త్కి కూడా మంచిదే కదా ఫ్రెండ్స్. అయితే నేను ఇది ఒక 10-20 నిమిషాల ముందు నాంచుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము పప్పులోకి వేసుకుందాము. ఎందుకంటే దీన్ని మనము బాగా మెత్తగా ఉడికించుకోవద్దు, ఎందుకంటే అంత టేస్ట్ అనిపించదు. కొంచెం మనకు మెత్తగా ఉడకొద్దు, అలాగని గట్టిగా ఉండొద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇగో ఇది ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాం ఇట్లా. ఇప్పుడు ఇందులోనే మనము పప్పు వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ముక్కల్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేస్తుంది. పప్పు కూడా నాంచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులోకి వేస్తాము. మనకు ఆ బీరకాయలో ఉన్న వాటర్తోనే మనకి ఈ పప్పు అనేది ఉడుకుతుంది. ఎందుకంటే నాంచుకున్నాం కదా, బాగా మెత్తగా ఉడికించకూడదు. చూసినావా, ఈ పప్పు అంతా వేసేసుకున్నాను, బాగా నానిన పప్పుని. ఇప్పుడు మనం ఇందులో కలుపుకుందాము. ఆల్రెడీ మనము ఈ బీరకాయలో ఉన్న వాటర్తోనే దీన్ని ఉడికించుకోవాలి.
మళ్ళీ మనం ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటే మాత్రం పప్పు మెత్తగా అవుతుంది, టేస్ట్ కూడా మారుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఉన్న వాటర్తో ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది మాత్రం మస్తు వస్తుంది. ఇక నేను మా అమ్మ చేస్తూ ఉంటే చూసేదాన్ని. ఇలాగే చేయమనేది అమ్మ. మస్తు అంటే మస్తు ఉంటుంది టేస్ట్, రుచి మాత్రం ఇంకా చెప్పలేను. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను అసలు వాటర్ అనేది ఇక్కడ వేయట్లేదు. ఇందులో ఉన్న వాటర్తోనే మనకు ఈ పప్పు అనేది బాగా ఉడుకుతుంది. అంటే మనకు ఒక 75% 80% ఉడికితే చాలు. 100% ఉడకకూడదు, పప్పు బాగుండదు మెత్తగా. చూడండి, మూత పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి మనకు మంట అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక హైలో ఉంది కదా, ఇప్పుడు నేను సిమ్లోకి పెట్టిన. ఇట్లా మనం 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడురు ఫ్రెండ్స్, ఇందాక కర్రీ అయితే మూత పెట్టుకున్నాం కదా, ఒక 5 నిమిషాలు చూడురి పప్పు అయితే ఎట్లా ఉడికిందో. మనకైతే పూర్తిగా మెత్త ఉడకొద్దు. చూడు, ఇలా వాటర్ కూడా లేవు. గింతే ఇది నానబెట్టేసుకుంటే మనకు ఇట్లా ఉంటుంది అన్నమాట. పప్పు మస్తు ఉంటుంది, బీరకాయ పప్పు చాలా ఇష్టం మాకైతే. ఇంకా కొంతమంది అయితే ఇలా పాలు కూడా పోసుకుంటారు. నేనైతే పోయలేదు నా దగ్గర ఇప్పుడైతే ప్రజెంట్. ఇట్లా ఉంటుంది మస్తు. మొత్తం మెత్త ఉడకబెట్టద్దు, ఇంతే, ఈ మాదిరి చాలు. మస్తు అంటే మస్తు ఉంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.